మరియు బలభద్ర భట్టాచార్య గమనిస్తారు ఏమంటే, మహాప్రభు సంకీర్తన చేస్తున్నప్పుడు ఆ యొక్క సంకీర్తనతో పులకించి అక్కడున్న చెట్లు, ఆ పొదలు, ఈవెన్ తీగలు కూడా ఎగిరెగుతుంటాయి అన్నమాట. మొక్కలన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన్మయత్వంలో ఆయన అక్కడ ఉన్న ఆ కొండను చూసి ఆయన ఇమ్మీడియట్ గా ఇది గోవర్ధన్ 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 అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. ఆ వృక్షాలను చూసినప్పుడు మహాప్రభుకి ఓ ఇది వంశీవట వృక్షం అని చెప్పి ఆ వృక్షం చూసిన సరే నాకు గుర్తుకొస్తుంది. అక్కడ చిన్న చిన్న చెరువులు కలిపి ఉంటాయి. మహాప్రభు రోజు స్నానం చేస్తున్నారు, రోజుకి 3 సార్లు స్నానం చేస్తూ ఉండేవారు. సో ఎక్కడ ఏ చెరువు కనిపిస్తారు యమునా యమునా అని చెప్పి వెళ్ళి దూకేసేవారు అనమాట. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు సర్వత్రా ఆయనకి వృందావన ధామమే కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో ప్రభుపాదులు వారు రాస్తారు, సంకీర్తన తారా మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన అంటే నవవేద భక్తిలో కూడా శ్రవణం కీర్తనం స్మరణం ముఖ్యము. దానిలో కూడా ఈ నవవేద భక్తి భక్తి జీవితంలో ముఖ్య 5 అంగాలు. రైట్. సో అన్నింటిలో కూడా నామ సంకీర్తన ముఖ్యం. ఎందుకంటే నామ సంకీర్తన కేవలం మనల్ని మాత్రమే కాదు, మరియు అది వేరే వాళ్ళని కూడా ఉద్ధరిస్తుంది అనమాట. ఈవెన్ ప్రాణమైన కదలని వాటిని కూడా ఉద్ధరిస్తుంది. మొక్కలు అనేవి చెట్లు అనేవి ఎప్పుడు జపం చేయలేవు. హరిదాస్ ఠాకూర్ మహాప్రభు అదే అడుగుతారు. ఏమడుగుతారు ఆయన? సో ఇవన్నీ ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి, మొక్కలు అవన్నీ ఎలా ఉద్ధరింపబడతాయి, చెట్లు అనేవి అంటే దానికి హరిదాస్ ఠాకూర్ ఏమో చెప్తారు, మై డియర్ లార్డ్ నగ సంకీర్తన చేసినప్పుడు ఆ శబ్దం విన్నప్పుడు అవి కూడా ఉద్ధరింపబడతాయని చెప్పి. భగవంతుని నామం ఉచ్చరిస్తేనే కాదు, అది విన్నా కూడా పవిత్రులు అయిపోతారనమాట. కాబట్టి ఒక వైష్ణవుడిగా ప్రతి ఒక్కరు కూడా సంకీర్తన చేయాలి. నగర సంకీర్తన అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు నగర సంకీర్తన చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఎవరు నగర సంకీర్తన చేసినా సరే ఆ శబ్దము విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో సుకృతి అనేది ప్రారంభమవుతుంది. రైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఆ విధంగా మహాప్రభు ఫర్దర్ గా వెళ్తూ అక్కడ జార్ఖండ్ లో ఉన్న ఆటవిక మనుషులు, వాళ్ళకి భగవంతుడు అంటే కూడా తెలియదు, వాళ్ళని కూడా ఉద్ధరించారని చెప్తారు. కానీ మహాప్రభు ఆయన దక్షిణ భారతంలో లాగా లేకపోతే ముందుసారి బృందావనం వెళ్తున్నట్టుగా తన యొక్క తన్మయత్వాన్ని పూర్తిగా ప్రదర్శించలేదు. ప్లస్ మరీ ఎక్కువ ప్రచారం చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ తనతో పాటు వచ్చేస్తే మళ్ళీ సేమ్ టైం లాస్ట్ టైం లాగానే బృందావనంలో కూడా వేల మంది గుమ్మిగూడిపోతారు అనమాట. కాబట్టి మహాప్రభు తన యొక్క తన్మయత్వాన్ని అదుపులో పెట్టుకునే ఫర్దర్ గా ముందుకు వెళ్తారు. కానీ అయినా సరే అందరు కూడా కృష్ణ భక్తిని ఇస్తారనమాట. సో ఆ తర్వాత మహాప్రభు అలా వెళ్తున్నప్పుడు మహాప్రభుకి ఏమవుతుంది? సో బలభద్ర భట్టాచార్యులు వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆయన సేవకుడు కాబట్టి మహాప్రభు యొక్క ప్రసాదము అవన్నీ కూడా చూసుకునేవారు. ఆ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా సరే బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చూడగానే వారు పరవశించిపోయేవారు. వారు మహాప్రభుని ప్రసాదానికి ఆహ్వానించేవారు. సో మహాప్రభు వాళ్ళ ఇంటికి ప్రసాదానికి వెళ్ళేవాళ్ళు. ఇంకొంతమంది వాళ్ళు రైస్ అని కాయగూరలని అని ఇచ్చేవారు. బలభద్ర భట్టాచారి అవన్నీ కలెక్ట్ చేసుకునేవారు అన్నమాట. సో ప్రయాణంలో ఎక్కడైతే జనసంచారం లేని ప్రదేశంలో బలభద్ర భట్టాచార్యులు వారు స్వయంగా ప్రసాదాన్ని తయారు చేసేవారు అనమాట. రైట్. అండ్ కొన్ని దగ్గరలో బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా, అంటే శూద్రుడు కూడా కానీ ప్రేమతో మహాప్రభుని పిలిచినప్పుడు మహాప్రభు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారంట. చూడండి, వాస్తవంగా మాయావతి సన్యాసులు అనేవాళ్ళు బ్రాహ్మణులు తప్ప వేరే వారి ఇంటికి వెళ్ళరు, వాళ్ళు వేరే వాళ్ళ చేతుల మీద ప్రసాదం తీసుకోరు. కానీ వైష్ణవ సన్యాసి అనేవాడు వాడు బ్రాహ్మణుడు అయినా సరే ఒకవేళ భక్తులు కాకపోతే వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ బ్రాహ్మణుడు కాకపోయినా సరే అతడు భక్తుడైతే వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకుంటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఈవెన్ ఆటవిక మనుషులు వాళ్ళు కూడా ప్రేమతో పిలిచినప్పుడు మహాప్రభు కాదనకుండా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. మనకి ఈ రోజుల్లో కామన్ అనిపించవచ్చు, కానీ ఆ రోజుల లెక్క ప్రకారంగా ఒక సన్యాసి సో అలా చేయడం అంటే చాలా అసంభవం. కానీ మహాప్రభు ఆయన ఏం చూస్తారు? ఓన్లీ హిస్ హార్ట్. అతను ప్రేమతో పిలిచాడు, భక్తితో పిలిచాడు, మహాప్రభు వెళ్తారు అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ క్వాలిఫికేషన్. అండ్ మిగతా టైంలో మహాప్రభు నృత్యం చేస్తూ ఉండేవారు. బలభద్ర భట్టాచార్య మహాప్రభు కన్నా కొంచెం ముందుకు వెళ్ళిపోయి అక్కడ మహాప్రభు నృత్యం వచ్చినప్పటికల్లా ప్రసాదం రెడీ చేసేవారు అనమాట. దారులు ఎక్కడైనా సరే ఏదైనా కాయగూరలు దొరికినా సరే పళ్ళు దొరికినా సరే కలెక్ట్ చేసి పెట్టుకునేవారు. బలభద్ర భట్టాచార్యుడు ఎంతో ప్రేమగా, గుర్తుకుందని నేను క్లాస్ చెప్పుకున్నాము, ఒక సేవకుడికి
ఉండాల్సిన 4 లక్షణాలు చెప్పుకున్నాము. ఆ 4 లక్షణాల్లో కూడా మొట్టమొదటి లక్షణం ఏమిటి? సుస్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఏంటంటే అభిమానము, ప్రేమ. మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వారి పట్ల మనకు అభిమానం ఉండాలి. అదర్వైజ్ ఆ సేవ చాలా మెకానికల్ గా ఉంటుంది అండ్ అందులో డీటెయిల్లో వెళ్ళం. యాక్చువల్గా అటెన్షన్ టు డీటెయిల్స్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ లవ్. శిలా ప్రభుపాద చెప్తారన్నమాట. అటెన్షన్ టు డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ అంటే చిన్న చిన్న విషయాల పట్ల నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తున్నావు అన్న దాని ప్రకారంగా నువ్వు ఆ ఎదురు వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది. సో బలభద్ర భట్టాచార్య చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు అండ్ మహాప్రభుకి ఎటువంటి లోటు రాకుండా. యాక్చువల్ మహాప్రభు సంపూర్ణంగా తన్మయత్వంలో ఉంటారు. ఆయనకి అసలు ప్రసాదం తీసుకున్నామా లేదా, పడుకున్నామా లేదా సంబంధం లేదు. కానీ సో గురువు గారు వాస్తవానికి శారీరక స్థాయిలో దాటి ఉండుండొచ్చు గురువు అనేవాడు. కానీ శిష్యుడు నా గురువు గారికి శారీరక స్థాయి కాదు, ఆయన ప్యూర్ డివోటీ కాబట్టి పర్వాలేదు, ఏమిచ్చినా పర్వాలేదు మంచి స్పైసీ ఫుడ్ ఇచ్చేసి అది గురుగారు బాగుంది. గురుగారు మీరు జీవన్ముక్తులు కదా. సో డిసైపుల్ అనేవాడు గురువుకి ఎలా సేవ చేస్తే ఎలా చేయాలంటే గురువు అనేవాడు చంటి పిల్లవాడు. సో వీ షుడ్ థింక్ దట్ ఈస్ వెరీ మచ్ డిపెండ్ ఆన్ మై సర్వీస్. ఆ భావనలో సేవ చేయాలి. కానీ హృదయంతలో ఏం తెలుసుకోవాలి, నా గురువుకి నా సేవ అవసరం లేదు, కానీ నా యొక్క శుద్ధీకరణ కోసము ఈ పరిస్థితిని భగవంతుడు సృష్టించాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సమ్టైమ్స్ యాక్చువల్గా ఇలా అవుతుంది, అరే మన గురువు గారి అంతా లీలా, వాస్తవానికి ఆయన ఏం బాధ లేదు, ఏం నొప్పి లేదు, కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో బలభద్ర భట్టాచార్య వారికి శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన దేవుడు అనే విషయం తెలుసు, భగవంతుడి విషయం తెలుసు. కానీ ఆయన సేవ చేసి ఎలా చేస్తున్నారు? ఓ మహాప్రభు వస్తున్నప్పుడు ప్రసాదం లేట్ అవ్వకూడదు, చల్లగా అవ్వకూడదు, ఆయనకి వెరైటీ ఇవ్వాలి, ఆయన ఆకలితో ఉంటారు అంటే అలాంటప్పుడు ఆయన దేవుడు అనుకుని సేవ చేస్తున్నారా, లేకపోతే ఒక వ్యక్తి కింద సేవ చేస్తున్నారా? ఆలోచించండి మీరే. సో భగవంతుడు అనేది తెలియకపోతే ఒక లెక్క, తెలిస్తే ఇంకొక లెక్క. కానీ భగవంతుడు తెలిసి ఉండి కూడా అతని విషయంలో, అతని సేవ విషయంలో సాధారణ వ్యక్తి లాగానే పరిగణిస్తున్నారు. అలాగే ఉండాలి భగవంతుడి విషయంలో. మనం కూడా ఆల్టర్లో ప్రసాదము 2 నిమిషాలు లేట్ అయినా సరే మనం ఫీల్ అదే భగవంతుడు లేట్ అయింది, భగవంతుడు లేట్ అవ్వడం ఏంటి కొంతమంది అలా అంటారు. బట్ వీ షుడ్ నో. సో దేవాది దేవుడు, కానీ అతను ప్రస్తుతానికి నాకు నా ఆధ్వర్యంలో ఉన్నాడు కాబట్టి మనం ఎలా చూసుకోవాలి? సొంత మనుషుల్లా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. ఆ విధంగా బలభద్ర భట్టాచార్య ఎంతో ప్రేమగా మహాప్రభు సేవ చేస్తారు. అండ్ మహాప్రభు హ్యాపీగా రోజు 3 పూట్లు స్నానం చేసేవారు, స్నానం చేసి ప్రసాదాన్ని స్వీకరించేవారు. అండ్ బలభద్ర భట్టాచార్య వారితో చాలా హ్యాపీ అవుతారనమాట. చెప్తారు, చూడు బలభద్ర, వాస్తవానికి నేను ఎన్నోసార్లు బృందావనం వెళ్ళాలనుకున్నాను, కానీ లాస్ట్ టైం ఖచ్చితంగా బృందావనం వెళ్తాను, బెంగాల్ వరకు వెళ్ళాను, మా తల్లిని కలుసుకున్నాను, గంగా నదిలో స్నానం చేశాను. కానీ కృష్ణుడికి వేరే ప్లాన్ ఉంది కాబట్టి కృష్ణుడు సనాతన గోస్వామి ద్వారా నన్ను బృందావనం వెళ్ళకుండా ఆపించేశాడు అని చెప్తాడు. చూడండి, మహాప్రభు సనాతన గోస్వామి నన్ను ఆపించారని చెప్పలేదు, కృష్ణుడు సనాతన గోస్వామి ద్వారా నన్ను వెళ్లకుండా ఆపించాడు. అండ్ భగవంతుడు ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉండుంటుంది కాబట్టి ఆయన దయామడి ఏం చేసేది మన మంచి కోసమే చేస్తాడని చెప్తారు. వాస్తవానికి మహాప్రభు స్వయం కృష్ణుడు. కానీ ఇక్కడ మహాప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, మన జీవితంలో కూడా ఏం జరిగినా సరే ఇమ్మీడియట్ కారణం అనేది అఫ్ కోర్స్ పరిగణలోకి తీసుకోవాలి, కానీ దాని వెనకాతల శ్రీకృష్ణుడి యొక్క హస్తం ఉంది అని కూడా మనము ఆలోచించాలి. మీకు గుర్తుకుంటే చైతన్య భాగవతంలో ఆది లీలలో ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట, మహాప్రభు నిమాయపడి చిన్న పిల్లవాడు. ఆ బ్రాహ్మణుడు దక్షిణ అడుగుతాడనమాట, జస్ట్ ఏదో కొంచెం ఫలాలు ఇవ్వంటే జగన్నాథ్ మిశ్రా ఏమంటారు, అదేంటండి ఫలాలు ఎందుకు, రండి మా ఇంటికి రండి, ప్రసాదం స్వయంగా వండుకోండి, మీ గోపాల్కి అర్పించి తీసుకోండి. ఆయన హ్యాపీగా ప్రసాదం వండుకుంటాడు, గోపాల్ పెడతాడు, గోపాల్ స్వీకరించని చెప్పేస్తాడు, చైతన్య మహాప్రభు తినేస్తారు అన్నమాట. హాయ్ అంటాడు, మళ్ళీ వండుకుంటాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ మహాప్రభు తినేస్తాడు. నిమ్మాయి పంట చిన్నపిల్లవాడు.
మూడోసారి ఈసారి అందరు కాపలా కాస్తారు రాకుండా ఉండడానికి. కానీ మళ్ళీ ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఏమవుతుంది, జగన్నాథ్ ప్రసాద్ నిద్రపోతారు, మళ్ళీ మహాప్రభు మళ్ళీ తినేస్తారు. వాళ్ళందరూ బాధపడతారు. కానీ ఈ బ్రాహ్మణుడు ఏమంటాడు, వాస్తవానికి గోపాల్కి నేను తినడం ఇష్టం లేదు అంటే, అంతే తప్ప ఈ నిమాయి పండిత్ నా తిండి చెడగొట్టడం అంటలేదు. చూసారా, గోపాల్కి మేబీ ఈ రోజు నేను తినడం ఇష్టం లేదేమో అంటున్నారు తప్ప నిమాయి పండిత్ నా యొక్క ఆఫరింగ్ ని చెడగొట్టాడు అంటలేదు. సో టిపికల్ గా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ కారణాన్ని మాత్రమే చాకుగా బూచిగా చూపరు అనమాట. వాళ్ళు దాని వెనకాతల కృష్ణుడి యొక్క హస్తాన్ని కూడా చూడగలుగుతారు. సో మహాప్రభు ఏమంటారు, కృష్ణుడికి వేరే ప్లాన్ ఉంది. ఆయన నన్ను ఒంటరిగా వెళ్ళమని కోరుకున్నాడు, ప్లస్ నీ సాంగత్యంలో వెళ్ళమని కోరుకున్నాడు అని చెప్పి అంటారు అనమాట. అందుకని మహాప్రభు బలభద్ర భట్టాచార్య వారిని కౌగులించుకుంటారు. కౌగులించి ఏమంటారు, నీ యొక్క కైండ్నెస్, కరుణ వలనే నేను ఈరోజు ఎంత ఆనందం, నా మనసులో ఎంత ఆనందం ఉంది, నేను ఆనందంగా బృందావన్ వెళ్ళగలుగుతున్నాను చెప్తాను. దానికి బలభద్ర భట్టాచార్య పరవశించిపోతారు. ఆయన ఏమంటారంటే, స్వామి వాస్తవానికి నాకు ఎటువంటి అర్హత లేదు, నేను ఒక సాధారణ భక్తుడిని, మీ మిగతా భక్తులతో పోల్చుకుంటే అసలు నాకు అర్హత లేదు. కానీ మీరు ఒక కాకి లాంటి నన్ను మీరు ఉపయోగించుకొని గరుత్మంతుడు సేవ నాకు ఇచ్చారు, గరుడు సేవ నాకు ఇచ్చారని చెప్పి. గరుడు ఏం సేవ చేస్తారండి, భగవంతుడు తన భుజాల మీద, వీపు మీద పెట్టుకొని భగవంతుడు వాహనం కింద సేవ చేస్తారు ఆయన. కాకి ఏం చేస్తుంది, కాకి ఏం చేయలేదు. కానీ భగవంతుడు తలుచుకుంటే ఒక కాకిని కూడా గరుత్మంతుడికి ఇచ్చినంత శక్తినిచ్చి కాకిని కూడా తన వాహనం కింద ఉపయోగించుకోగలడు భగవంతుడు. అది భగవంతుడి గొప్పతనం. సో ఇక్కడ భట్టాచార్య వారి, బలభద్ర భట్టాచార్య ఏమంటున్నారు, వాస్తవానికి నాది కాకి లాంటి వాడిని స్టామినా, కానీ నన్ను గరుడు ఎందుకన్నారంటే, ఇప్పుడు గరుడు భగవంతుని తీసుకెళ్తాడు, మహాప్రభు ఏమని చెప్తున్నారు, మీరు నన్ను తీసుకెళ్తున్నారు బృందావనం చెప్తున్నారు అనమాట. కాబట్టి ఒక కాకి లాంటి నన్ను అంటాడు అనమాట, అదమ కాకేర కైలా గరుడ సమాన స్వతంత్ర ఈశ్వర తుమి స్వయం భగవాన. అదమ కాకేర కైల, నేను కాకి లాంటి వాడిని, అదముణ్ణి, గరుడ సమాన, నన్ను గరుడులాగా తయారు చేశారు మీరు అని చెప్పి. ఇది ఎందుకు చెప్పారు ఈ శ్లోకం అంటే, ప్రతి ఒక్క డివోటీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా కాకులు లాంటి వాళ్ళమే. కానీ ఈ రోజు మనము ఏదో సేవ చేసేస్తున్నాం భగవంతుడి కంటే, అది మనం గరుత్మంతులు కాదు, మనం గరుడ కాదు. ప్రభుజీ నేను రథయాత్ర చేశాను, నేను ప్రచారం చేశాను, మందిరాన్ని కట్టాను, నేను భక్తులు తయారు చేశాను. సో మనమేం గరుడులం కాదు, మనం యాక్చువల్గా కాకులం. కానీ భగవంతుడి కృప ఒక కాకి మీద పడినా సరే ఆ కాకి కూడా గరుత్మంతుడు చేయగలిగినంత సేవ చేయగలుగుతుంది అనమాట. కాబట్టి డివోట్ అయిన వాడు ఎప్పుడు ఇది మర్చిపోకూడదు. గాడిదని చూస్తే రాళ్ళు వేస్తారనమాట. గాడిద దాని మీద మంచిగా ఒక పల్లకిలా పెట్టి భగవంతుడు ఊరేగిస్తే అందరూ దండం పెడతారు. దండం జంతువు పడట్లేదు, జంతువు మీద భగవంతుని పెడుతున్నారు. సిమిలర్ గా మనం ఈరోజు బయటికి వెళ్తే జనాలు మనకి ప్రణామం చేస్తారు, ఓ ప్రభుజీ ప్రభుజీ అని. మనకి ప్రణామం చేయట్లేదండి. వాళ్ళ దృష్టిలో మనము భగవంతుణ్ణి తీసుకువెళ్తున్నాము, అంటే భగవంతుని సేవకులు మనము. కాబట్టి భగవంతుణ్ణి మనము సేవిస్తున్నాం కాబట్టి మనకు దండం పెడుతున్నారు మనకి. అది నువ్వు ఆ భగవంతుడి సేవ చేయని రోజునాడు, ఆ భగవంతుని నేను పక్కన పెట్టేసిన రోజునాడు, నీ లైఫ్ రోడ్డు మీద కుక్కలకి తేడా ఏమి ఉండదండి, సీరియస్లీ. కాబట్టి ఇస్కాన్లో డివోటీ ఎవరు కూడా ఈ విషయం మర్చిపోకూడదు. మనకు వస్తున్న ఈ గౌరవం కానీ, మనం చేస్తున్న ఏదైనా సరే, ఇది మన యొక్క టాలెంట్ అనుకుంటే అది ఏ మాత్రం కాదు. అది భగవంతుడు తన యొక్క అసీమిత కరుణ కృపా కటాక్షల వలన కాకి లాంటి మనల్ని, బలభద్ర భట్టాచార్య మనందరికీ బోధిస్తున్నాడు. కాకి లాంటి మనల్ని గరుడులాగా భగవంతుడు తయారు చేసి మనల్ని ఉపయోగించుకుంటున్నాడు, రైట్. సో ఈ విధంగా తర్వాత భట్టాచార్య వారి శ్లోకం చెప్తారు, మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురు దీనతారుణం. వాస్తవానికి ఇది భావార్థ దీపిక అంటే భాగవతంలో వస్తుంది భావార్థ దీపిక. దీన్ని బలభద్ర భట్టాచార్య కోట్ చేస్తారనమాట. మూకం కరోతి వాచాలం అంటే ఒక మూగవాడు కూడా అద్భుతంగా మాట్లాడగలడు. ఇస్కాన్లో చాలా మంది భక్తిలోకి రాకముందు ఒక స్టేజ్ ఎక్కి ఇద్దరు ముందు మాట్లాడాలంటే భయపడే వాళ్ళేమో, కానీ ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత వేల మంది ముందు మాట్లాడగలుగుతారు అనమాట. ఎలాగా అంటే అది భగవంతుని కృప. పంగుం లంగా అయితే గిరిం,
ఒక అవిటివాడు కూడా పర్వతాలు అధిరోహించగలడు. ఎలాగంటే భగవంతుని కృప. ఉం? యత్కృపా తమహం అంతే. ఇదంతా ఎప్పుడవుతుంది? భగవంతుని యొక్క కరుణ కటాక్షాలు ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇలాంటి చేయగలుగుతాడు అనమాట. సో ఫర్దర్ గా మహాప్రభు ఇలాగా జారికండ ఫారెస్ట్ ఉం, దాటి మహాప్రభు వారణాసి వెళ్తారు. వారణాసిని మనం కాశీ అంటాం మన తెలుగులో వాళ్ళు. సో అక్కడ ఫస్ట్ మహాప్రభు మణికర్ణిక ఘాట్ వెళ్తారు అనమాట. మణికర్ణిక ఘాట్ అంటే అక్కడే ఆ, శవాలను కాలుస్తారు కదా, అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. మణికర్ణిక అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ, శాస్త్రం ప్రకారంగా భగవంతుని యొక్క ఆ ఒక ముక్కు పొడుక ఏదో రింగ్ ఏదో అక్కడ రింగ్ ఏదో పడిందని చెప్తారు అనమాట. కాబట్టి దానికి ఆ ప్లేస్ వచ్చింది. అండ్ అక్కడ కాశీలో ఎందుకు శవాలను కాలుస్తారంటే ఎక్కడైతే ఎవరైతే కాశీలో అంత్యక్రియలు జరుగుతాయో అక్కడ ఆ శవం, ఎందుకంటే అది పరమశివుడి యొక్క ప్రదేశం. వారణాసి అంటే విశ్వేశ్వరాలు, ఆ, విశ్వనాథ స్వామి కదా, కాశీ విశ్వనాథ్ అంటారు అనమాట. సో విశ్వనాథుడు అంటే పరమశివుడు. విశ్వనాథుడు స్వయంగా ఉం, ఎవరైతే అంత్యక్రియలు జరుగుతాయో ఆ వ్యక్తి యొక్క చెవులోకి వచ్చి రామ్ రామ రామ్ అని 3 సార్లు చెప్తారంట. తద్వారా అంటే పరమశివుడు వాస్తవంగా రాముడు భక్తుడు. సో పరమశివుడు అక్కడ ఎవరికి అంత్యక్రియలు జరుగుతాయో వాళ్ళ చెవిలో స్వయంగా ఆయన 3 సార్లు రామనామం చెప్తారని చెప్పి వారణాసి అక్కడ ప్రతీతి. కాబట్టి ఆ వ్యక్తి రాముడిని పొందుతారని చెప్తారు అనమాట. ఎనీ ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర శ్రీ చైతన్య మహాప్రభు స్నానం ఆస్తి వచ్చి బయటికి వస్తున్నప్పుడు అక్కడే తపన్ మిశ్ర కలుస్తారనమాట. ఆయన కూడా అప్పుడే గంగా స్నానం చేసి బయటకు వస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు చూస్తారు, ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే మనం ఆదిలో చర్చించుకున్నాము, శ్రీ చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారి ఆయన బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఈ తపన్ మిశ్ర కలుస్తారు. ఆయన బంగ్లాదేశ్ లో ఉండేవారు, ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు. కానీ వేదాలు అనేవి ఒక పెద్ద దట్టమైన అడవి లాంటివి, దానికి ఏది ఆది ఏది అంతం తెలియదు. సో ఆయన ఏమని అడుగుతారు మహాప్రభు చూడగానే, నాకు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఎన్ని శాస్త్రాలు చదివానే కానీ అంతిమంగా సమస్త శాస్త్రాల యొక్క సారం ఏమిటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనే విషయం నాకు క్లారిటీ లేదని చెప్తారు. కాబట్టి మై డియర్ లార్డ్, దయచేసి చెప్పండి, మహాప్రభు చెప్తారు, కృష్ణుణ్ణి ప్రేమించడము, కృష్ణు నామాన్ని జపం చేయడం అనేది సర్వధర్మాల యొక్క సారం అని చెప్తారు అనమాట. అని మహాప్రభు చెప్తే ఫర్దర్ గా నేను చెప్తాను, మీరు వారణాసి షిఫ్ట్ అవ్వండి అని చెప్తారు అన్నమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? శ్రీ చైతన్య మహాప్రభు నిమాయి పండిత్ గా ఉన్నప్పుడు జరుగుతుంది. అంటే మన మహాప్రభు ఇస్ లెస్ దాన్ 20 years old, 20 ఏళ్ళ కన్నా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు జరుగుతున్న స్టోరీ. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత తపన్ మిశ్రా మహాప్రభు చూసినప్పుడు చాలా ఆనందపడతారు. వెంటనే మహాప్రభు దగ్గర వెళ్తారు, మహాప్రభుని స్వయంగా విశ్వనాథ్ దర్శనం చేపిస్తారు, మెయిన్ టెంపుల్ దర్శనం. తర్వాత అక్కడ బిందు మాధవ్ టెంపుల్ ఉంటుంది. బిందు మాధవ్ అంటే కృష్ణుడు టెంపుల్. ఆ టెంపుల్ దర్శనం చేపిస్తారు, వేరే టెంపుల్ దర్శనం చేపిస్తారు. తర్వాత ఆయన మహాప్రభు తన ఇంటికి ఆహ్వానిస్తారనమాట. ఇంటికి ఆహ్వానించి ఇంట్లో పెద్ద నృత్యం చేస్తారు. తర్వాత మహాప్రభుకి ప్రసాదం చేపిస్తారు. అంటే బలభద్ర భట్టాచార్య వారు కూడా పూజిస్తారు, మహాప్రభుని పూజిస్తారు, పాదాలు కడుగుతారు. బలభద్ర భట్టాచార్య మహాప్రభు సేవకుడికి కూడా పాదాలు కడుగుతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు నా గురువుని పట్టించుకుంటాను కానీ గురువు యొక్క మనుషులు పట్టించుకోమన్నమాట. దట్ ఈస్ నాట్ రైట్. సో బలభద్ర భట్టాచార్యులు వారిని కూడా పూజించి తర్వాత భట్టాచార్యులు చెప్తారు, మీరు మహాప్రభుకి వండండి, అన్ని సమ్మతులు ఉన్నాయని చెప్తారు. తర్వాత ఆ విధంగా మహాప్రభు ప్రసాదం తీసుకుంటారు. అండ్ మహాప్రభు ప్రసాదం తీసుకుంటారు కానీ తపన్ మిశ్ర ఇంట్లో ఉండరు. శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా ఎవరింట్లో ఉండేవారు కాదు. ఒక సన్యాసిగా మహాప్రభు ఎలా ఉండేవారు? ఫర్ ఎగ్జాంపుల్ మహాప్రభు బృందావనం వెళ్తున్నప్పుడు కూడా కటక్లో వెళ్ళారు. కటక్లో కూడా చెట్టు కింద పడుకునేవారు తప్ప ప్రతాపరుద్ర మహారాజ్ ప్యాలెస్ ఎప్పుడు పడుకోలేదు. బిందు మాధవ్ టెంపుల్ బయట ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు అరుణ్ పడుకునేవారు అనమాట. తపన్ మిశ్ర యొక్క కొడుకు రఘు, రఘు అంటే ఎవరో కాదు, తర్వాత ఆ రఘు అనే అబ్బాయి భవిష్యత్తులో రఘునాథ్ భట్ట గోస్వామి అవుతారనమాట. సార్ రఘు వెళ్ళి ప్రతి నిత్యము శ్రీ చైతన్య మహాప్రభు పాదాలకి మసాజ్ చేసేవారు, ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఇచ్చేవారు. మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ ప్రసాదం యొక్క ఉచ్చిష్ట మహాప్రసాదాన్ని తీసుకునేవారు. ఆ విధంగా తపన్ మిశ్ర కొడుకు రఘునాథ్ భట్ట కోసం తర్వాత అవుతారు. రఘు అనే అబ్బాయి మహాప్రభు భట్ట అమిత ఆసక్తిని పెంచుకుంటారు అనమాట. తర్వాత వారణాసి ఇంకొక డివోటీ ఉంటారు, చంద్రశేఖర్ ఆచార్య అని చెప్పి. సో ఆయన కూడా వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు అనమాట. సో ఆయన కూడా మహాప్రభు పాదాశలు తీసుకుంటారు. వాస్తవానికి ఆయన తపన్ మిశ్రా వలన ఆయన భక్తిలోకి వస్తారు.
సో ఆయన కూడా మహాప్రభువుకి తెలుసు అనమాట. సో మహాప్రభు వచ్చి ఎన్నాళ్ళకి నాకు మీ దర్శనం అదృష్టం కలిగింది. వృందావన వారణాసిలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ సత్య జగత్ మిథ్య, నెక్స్ట్ ఆ విశ్వేశ్వర పరమానంద తప్ప వాస్తవంగా భగవంతుడి నామం ఎక్కడ జరగదు, ప్లస్ భగవంతుని ఎవరు వచ్చారు అంతా ఇక్కడ అంతా డిఫరెంట్ అని చెప్పి ఆ నేను దురదృష్టవశాత్తు ఇక్కడ వారణాసిలో ఉండాల్సి వస్తుందని చెప్పి చంద్రశేఖర్ ఆచార్య చెప్తారనమాట. కానీ ఇన్నాళ్ళకి మాకు మీ దర్శనం దక్కింది అని చెప్పి. సో వాస్తవానికి ఏంటంటే వారణాసి అనే ప్లేస్ అది మాయావాదుల యొక్క అడ్డ, అంటే నిరాకారం అంటే శూన్యవాదులు మరియు మాయావాదుల యొక్క అడ్డ అనమాట. సో శూన్యవాదులు అంటే వాళ్ళు పంచోపాసకులు అనమాట. పంచోపాసకులు అంటే వాళ్ళు ఎవరిని పూజిస్తారు? విష్ణు, శివ, గణేష, సూర్య మరియు దుర్గ, వీళ్ళు పంచోపాసకులు అంటారు. అంటే వాస్తవంగా ఏ ఫిలాసఫీ ఉండదు, అందరూ ఒకటే అని చెప్తారు, అందరూ ఒకటే పూజ అంటారు అనమాట. ఆర్ వారణాసిలో శివుడి భక్తులు ఉంటారు. టిపికల్ గా వారణాసిలో వైష్ణవులు ఉండరు అనమాట. ప్రభుపాద రాస్తారు, ఇట్ ఈస్ నాట్ ఏ సూటబుల్ ప్లేస్ డివోటీ, భక్తులకి ఆ ప్లేస్ అసలు మంచిది కాదు అని రాస్తారనమాట. వైష్ణవులు అనేవాళ్ళు, భక్తులు అనేవాడు విష్ణు భక్తులు ఉన్న దగ్గర ఉండాలని ఇష్టపడతారని చెప్తారు. సో అప్పుడు తపన్ మిశ్రా అంటారు, స్వామి మీరు దయచేసి ఇక్కడ ఇక్కడ కొన్నాళ్ళు ఉండండి, కనీసం ఒక 2 వారాలు ఉండండి, అండ్ ఇక్కడ ఉన్నంత కాలం దయచేసి మీరు మా ఇంట్లో మాత్రమే ప్రసాదం తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. దానికి మహాప్రభు సమ్మతిస్తారు. వాస్తవానికి మహాప్రభు అక్కడ ఉండే ఉద్దేశం లేదు, కానీ తపన్ మిశ్రా అడిగాడని చెప్పి మహాప్రభు 10 రోజుల పాటు వారణాసిలో ఉంటారనమాట. నా 10 రోజుల పాటు ఆ రఘు అనే అబ్బాయికి మహాప్రభుకి రోజంతా సేవ చేసే అవకాశం దక్కుతుంది. మహాప్రభు వస్త్రాలు ఉతకడం, మహాప్రభుకి మసాజ్ చేయడం, పాదాలకి ప్రసాదం ఇవ్వడం. ఎప్పుడైనా సరే గృహస్థులు అనేవాళ్ళు తమ పిల్లలని భక్తులకి సేవ చేయడానికి ఎప్పుడు ముందుకు పంపించాలి. తద్వారా వాళ్ళకి తెలియకుండా పిల్లలకి ఎంతో సంస్కారం, ఎంతో భగవంతుడికి ఆశీర్వాదము, వైష్ణవునికి ఆశీర్వాదం దక్కుతుంది. ఐ వెరీ వెల్ రిమెంబర్, నేను కల్కటా టెంపుల్లో ఉన్నప్పుడు దయారాం ప్రభు వాళ్ళ మిస్సెస్ మాతాజీ మమ్మల్ని రెగ్యులర్గా ప్రసాదం పిలిచేది అనమాట. నెలకు ఒకసారి పిలిచేది ఇంటికి. పిలిచి ఆవిడ ఎక్స్పర్ట్ కుక్ ఏదో స్పెషల్ ఐటమ్స్ పెట్టేది. మేము కూర్చొని తినే వాళ్ళ మీద మాట్లాడేవాళ్ళు. దయారాం పువ్వు కూడా ఏదో మాతో చాలా సాంగత్యం ఇచ్చేవాళ్ళు. 70, 80 ఇసుకోవాలి చెప్తుండేవారు, అంతా వినేవాళ్ళము. అంత అయిన తర్వాత బ్రహ్మచారి ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కుంటారు. ఆ ప్లేట్ కడుక్కోవడం కిచెన్కి వెళ్ళినప్పుడు మా తినేది అక్కడే పెట్టేయండి, అక్కడే పెట్టని చెప్పి పెట్టి వాళ్ళ అబ్బాయిని పిలిచి వాళ్ళ అబ్బాయిని తీయమని చెప్పేవారు, వాళ్ళ అబ్బాయిని కడగమని చెప్పేవారు అనమాట. రైట్, చెప్పారు అరే మా అబ్బాయికి ఈ సేవ ఇవ్వండి, కనీసం ఈ సేవని ఇవ్వండి అని చెప్పి. రైట్, సో గృహస్థులు అనే వాళ్ళు సాధువులు ఇంట్లోకి పిలవాలి, మరియు ఏదో విధంగా సాధువులకి సేవ చేయించడానికి ప్రోత్సహించాలి. సో ఇక్కడ రఘు అనే అబ్బాయి తర్వాత రఘునాథ్ భట్ట గోస్వామి కింద అంత గొప్ప వైష్ణవుడు అవుతారు అన్నమాట. సో కాశీ మిశ్ర, తపన్ మిశ్ర చెప్పినట్టుగా తర్వాత అక్కడ వారణాసిలో అందరూ బ్రాహ్మణులే ఉంటారు ఆ ఏరియా అంతా, కానీ వాళ్ళందరూ కూడా నిరాకారవాదులు లేకపోతే మాయావాదులు, దాన్ని బ్రహ్మవాదులు అంటారు అనమాట. సో వాళ్ళు మహాప్రభుని పిలిచేవారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మహాప్రభు గొప్ప సాధువు అంతవరకు వాళ్ళకి తెలుసు. సో మహాప్రభు ఇంటికి ఆహ్వానించేవారు, కానీ మహాప్రభు చెప్పి లేదంటే ఆల్రెడీ వేరే వాళ్ళు పిలిచారని చెప్పి తప్పించుకునేవారు, ఎవరింటికి వెళ్ళరు, ఒక్క తపన్ మిశ్ర ఇంటికే వెళ్తారు. సో అక్కడ ఒక మహారాష్ట్రీయన్ బ్రాహ్మణుడు ఉండేవాడు, ప్రతిరోజు చైతన్య మహాప్రభు వచ్చేవారు అనమాట. చూసేవారు ఏ రకంగా ప్రతిరోజు చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తూ ఉంటారు, చాలా మంది జనాలు గుమిగూడుతూ ఉంటారు. అండ్ మహాప్రభు అద్భుతమైన నృత్యము కీర్తన చూసి వాళ్ళు కూడా నృత్యం కీర్తన, కానీ వారణాసిలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరిగి ఉండదు అనమాట. సో ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట, చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆయనకి. సో ఆయన వెళ్ళి వారణాసి మొత్తానికి హెడ్ ఈ యొక్క బ్రహ్మవాదులు మాయావాదులకి ఎవరంటే ప్రకాశానంద సరస్వతి. సో ప్రకాశానంద సరస్వతి దగ్గర చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, నేను అంటే ప్రకాశం సరస్వతి అనేవాడు ఆయన వేదాంతాన్ని నేర్పిస్తారు, శంకరాచార్య స్కూల్ అనమాట. కొన్ని 100 మంది సన్యాసి శిష్యులు ఉంటారు, సన్యాసి శిష్యులు 100 మంది ఉన్నారు, ఎంత గొప్ప ఆయన ఆచార్యుడు చూసుకోండి. సో ప్రకాశానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, నేను ఒక సన్యాసిని చూశాను, ఆయన జగన్నాథ్ పురి నుంచి వచ్చారంట. ఆయన శరీరాకృతి నిజంగా బంగారు మేని పర్వతంలా ఉంది, మరియు ఆయన కీర్తన చేస్తుంటే శరీరం పులకించిపోతుంది, అండ్ నృత్యం చేయడం ఎవరు ఉండలేకపోతున్నారు. అండ్ నారాయణుడి గురించి శాస్త్రాలు ఏదైతే వర్ణన ఉందో ఆయన యొక్క శరీరం, ఆయన రూపం గురించి ఎగ్జాక్ట్లీ అదే వర్ణన ఈ వ్యక్తిలో కూడా చూడడానికి చూస్తే నిజంగా భగవంతుడే వచ్చాడా అనే విధంగా కనిపిస్తున్నాడు అంటే చెప్పి. ఆజానులంబిత భుజో కమల నయన
యతకుచ్చు ఈశ్వరేరా సర్వసత్ లక్షణ. సో ఆయన భుజాలు ఆజానుడు అంబిత భుజం, పెద్ద పెద్ద భుజాలు, 7 అడుగులు ఎత్తు, బంగారు రంగు మేని, నృత్యం చేశారంటే ఎలాంటి వాళ్ళైనా సరే డాన్స్ చేయాల్సిందే. అసలు అసలు ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు చూసుండలేదని చెప్పి. అండ్ ఆయన కళ్ళంట కన్నీళ్లు, అశ్రుధారుల చర్యం, అష్టసాత్విక వికారం చూస్తే ఖచ్చితంగా మహాభాగవత భక్తుల్లా ఉన్నాడు ఆయన చెప్పంటారు అనమాట. అంటే ఈ మహారాష్ట్ర బ్రాహ్మణుడికి చైతన్య మహాప్రభు భగవంతుడు తెలియదు, కానీ భగవంతుడు తెలియకపోయినా సరే నిజంగా భగవంతుడు చూసినట్టు ఉంది అని చెప్తారు. ఎవరికి? ప్రకాశం సరస్వతికి భగవంతుడు చూసినట్టు ఉంది. ఖచ్చితంగా ఒకటైతే గ్యారంటీ, ఈ మహాభాగవత వైష్ణుడు అయి ఉండాలి, లేదంటే భగవంతుడు అయి ఉండాలని చెప్తారనమాట. అతని పేరు కృష్ణ చైతన్య అంట. కాబట్టి ఆ పేరులోనే ఎంత శోభ ఉంది అని చెప్పి. కాబట్టి ఆయనకు సంబంధించి ప్రతిది కూడా అద్భుతమని చెప్తారు. ఆయన చూడగానే నాకు భగవంతుడు చూసినట్టుగా ఉంది అని చెప్తారు అనమాట. దానికి ప్రకాశానంద సరస్వతి చిన్నగా నవ్వుతారనమాట అని చెప్పి, గర్వంతో కూడిన నవ్వు. ఆయన ఏం చెప్తారంటే, ఓ ఆ వ్యక్తి చైతన్య, నాకు తెలుసు ఆయన ఆయన ఎవరో కాదు, కేశవ భారతి యొక్క శిష్యుడు ఆయన. అండ్ ఆయన ఒక ప్రిటెండర్, ఒక నాటకాలోడు ఆయన. ఎందుకంటే పేరులోనే ఆయన చైతన్యం ఉంది. అండ్ ఒక సెంటిమెంటలిస్ట్, ఒక భావుక అంటే ఒక సెంటిమెంటల్ పర్సన్ అనమాట. ఎప్పుడు ఎమోషనల్ గా ఉంటాడు ఆయన. ఆయన వెనకద్దు కూడా సెంటిమెంటల్ పీపులే ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. గ్రామంలో వెళ్ళి ఇలాగ చదువు సంధ్య రాని వాళ్ళు, సెంటిమెంటల్ పీపుల్ని ఆయన ఆకర్షిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, నువ్వు వచ్చి వేదాంతం నేర్చుకొని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఏమంటారు? అండ్ ఆయనకి ఒక శక్తి ఉంది, ఆయన హిప్నోటైజ్ చేస్తాడనమాట. మోహన విద్య అంటారు. మోహన విద్య అంటే హిప్నోటైజింగ్. సో ఆయనకి మాత్రం ఒకటైతే వాస్తవానికి హిప్నోటైజ్ శక్తి ఉంది. అందుకంటే ఆ శక్తి ద్వారా ఆయన కొంతమంది మనసును మార్చేస్తున్నాడు. హిప్నోటైజ్ తెలుగులో ఏమంటాము? వశీకరణం. ఆయనకి ఏదో వశీకరణం తెలుసు. ఎందుకంటే సార్వభౌమ భట్టాచార్య భారతదేశం మొత్తం మీదగా నంబర్ 1 స్కాలర్ న్యాయశాస్త్రంలో. వేదాంతం మొత్తం అవశోభనం చేశాడు ఆయన. అలాంటి సార్వభౌమ భట్టాచార్య కూడా ఈయన మాయలో పడిపోయి ఈయనలాగా తయారయ్యాడు. ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు ఎడుతాడు తెలియదు అసలు. ఒక చిన్న పిల్లవాడిలాగా, ఒక మూర్ఖుడిలాగా, ఒక సెంటిమెంటల్ పర్సన్ లాగా తయారయ్యాడు. సో ఈయన మామూలు అయితే కాదు, ఈయనకి మోహనమాయ శక్తి ఉంది. తద్వారా నేను చాలా మందిని తన యొక్క జిమ్మిక్కులతో, మ్యాజిక్లతో జనాల్ని మోసం చేసి వాళ్ళందరినీ ఒక రకమైన ట్రాన్స్ లో తీసుకెళ్ళిపోయి వాళ్ళని మాయలో పడేస్తున్నాడు. కాబట్టి అండ్ కాశీలో ఇది సాధ్యం కాదు. ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు. ఎందుకంటే కాశీలో ఎవరున్నారు? మనం ఉన్నాం. అందరు ఇక్కడ వేదాంత ప్రవీణులు. ఆయన మ్యాజిక్లకి ఎవరు పడరు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ నుంచి హ్యాపీగా వేదాంతం చదవండి చెప్తారు. బ్రాహ్మణుడికి నచ్చదు. ఎందుకంటే బ్రాహ్మణుడు అసలు మహాప్రభుని చూడగానే ఆయన మనస్సు వెళ్ళిపోతుంది అక్కడికి. చాలా బాధపడతాడు. ఎందుకంటే ప్రకాశానంద సరస్వతిని ఇంకా గౌరవిస్తాడు. ఆయన నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఊహించాడు అనమాట. సో చాలా బాధతో వెళ్ళి చైతన్య మహాప్రభుకి వెళ్తారు. వెళ్ళి జరిగింది మొత్తం చెప్తారనమాట. ఏమని చెప్తారు? వాస్తవంగా అసలు ఆయన కృష్ణ కృష్ణ అని మొదలెడతారు ఆల్రెడీ. ఎందుకంటే మహాప్రభు చూసిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి నోడంటే కృష్ణ కృష్ణ మాట వస్తూ ఉంటుంది. సో చెప్పినప్పుడు అంటారు అనమాట, వాస్తవానికి ఆయన నీ పేరు కూడా పలకట్లేదు. మీ పేరు శ్రీకృష్ణ చైతన్య కదా. ఆయన ఇప్పుడు చైతన్య చైతన్య అని 3 సార్లు అన్నాడు తప్ప ఒక్కసారి కూడా మీ పూర్తి పేరు శ్రీకృష్ణ చైతన్య చెప్పలేదు. అండ్ నేను చాలాసార్లు కృష్ణ కృష్ణ అన్నా సరే ఒక్కసారి కృష్ణ అని పేరు పలకలేదు అని చెప్పి అంటున్నారు అనమాట. చైతన్య అంటున్నాడు కానీ కృష్ణ చైతన్య అంటలేదని చెప్పి. దానికి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. ఏమంటారంటే, మాయావాది కృష్ణ అపరాధి. వాళ్ళు కృష్ణుడి యొక్క అపరాధి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు? భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి చేతులు లేవు, కాళ్ళు లేవు, మొండెం లేవు. ఎంత అపరాధము అలా అనొచ్చు. భగవంతుడికి రూపం లేదా? ముగ్ధ మనోహర సౌందర్య రూపం ఆయనది. సో భగవంతుడికి రూపం లేదంటారు వాళ్ళు. అండ్ అందరూ భగవంతుడు అంటారు. కాబట్టి ఇంత పెద్ద అపరాధుల వారు. కాబట్టి అలాంటి వాళ్ళ నోట్లో నుంచి కృష్ణనామం అనేది రాదు. కృష్ణ మరియు కృష్ణుడి యొక్క నామము ఒకటే. దేహేర నామ నామేర కృష్ణ నాహి భేద, జీవేర ధర్మ నామదేహ స్వరూపేర విభేద. మన విషయంలో మహాప్రభు చెప్తున్నారు, మన విషయంలో మన పేరు, మన బాడీ, మనము 3 వేరు. మనము అంటే ఆత్మ వేరు, శరీరం వేరు, మన పేరు వేరు, 3 వేరు. భగవంతుడి విషయంలో కృష్ణుడి యొక్క పేరు, కృష్ణుడి యొక్క శరీరము, కృష్ణుడు 3 ఒకటే చెప్తారు అన్నమాట.
అని చెప్పి పద్మపురాణం శ్లోకం చెప్తారు. ఏమని చెప్తారు? నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామినం. ఏమని చెప్తా? నామ చింతామణి కృష్ణ. భగవంతుడు నామం ఏంటంట? దివ్య మంగళమైనది, ఆనందకరమైనది. అండ్ చింతామణి అంటే సమస్త ఆధ్యాత్మిక శోభని ఇస్తుంది. ఎందుకంటే అది కృష్ణుడే కాబట్టి. చైతన్య రస విగ్రహ అని చెప్పి, రైట్? సో రస విగ్రహ అంటే ఏంటి? సారీ, టెక్నికల్ ప్రాబ్లం. చైతన్య రస విగ్రహం అంటే ఆ యొక్క నామం అనేది ఏంటంటే దానిలో సమస్త రస విగ్రహ, సమస్త ఆధ్యాత్మిక దివ్య రసాల యొక్క రూపము కృష్ణనామం. పూర్ణ శుద్ధు, అది సంపూర్ణంగా శుద్ధమైనది. నిత్యముక్తో, అది సమస్త మోక్షాలను ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే అభిన్నత్వం నామనామం, ఎందుకంటే కృష్ణుడు కృష్ణనామము వేరుగా కాదు కాబట్టి. సో మహాప్రభు ఏం చెప్తారు? కృష్ణుడు కృష్ణనామం ఒకటే, అండ్ కృష్ణుడి పట్ల అపరాధం చేస్తున్నారు కాబట్టి కృష్ణనామం పట్ల కూడా అపరాధం చేస్తున్నట్టే. కాబట్టి కృష్ణనామం అనేది ఖచ్చితంగా వాళ్ళకి పలకలేరు అని చెప్పి. అని కృష్ణనామము కృష్ణుడు ఒకరిని ఎవరు అర్థం చేసుకోగలరంట? అది సేవ ద్వారా అర్థం చేసుకోగలరు. మహాప్రభు మళ్ళీ ఏం చెప్తారు? అథా శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యమింద్రియ సేవన్ ముఖే జిహ్వాదో స్వయం ఏవ స్పృహుత్యత. సో సేవ ద్వారా, ఏ సేవ అంటే జిహ్వాదో అంటే కృష్ణుడి యొక్క ప్రసాదము, కృష్ణుడి నామం జపం చేయడం ద్వారా కృష్ణుడి యొక్క సేవ అవుతుందని చెప్పి తర్వాత మహాప్రభు కృష్ణనామం గురించి చెప్తారనమాట. చాలా చెప్తారు. చెప్పి ఏం చెప్తారంటే మహాప్రభు ఫర్దర్ గా, వాస్తవానికి కృష్ణుడికి సంబంధించిన ఏదైనా సరే వాళ్ళకి తగలనంత వరకే వీళ్ళు ఇలాగా బ్రహ్మవాదులుగా ఉంటారు. కానీ ఒక్కసారి కృష్ణుడికి సంబంధించిన ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వైష్ణవుడిగా మారిపోవాల్సిందని మహాప్రభు చెప్తారు. అంటే ఇక్కడ మహాప్రభు ఎవరి గురించి చెప్తున్నారు? బ్రహ్మవాదుల గురించి చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ సుఖదేవ్ గోస్వామి గురించి చెప్తారు. సుఖదేవ్ గోస్వామి ఒక బ్రహ్మవాది, ఆయన అందులో సంతుష్టిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన శ్రీమద్ భాగవతంలో కొన్ని శ్లోకాలు వింటారో ఇమ్మీడియట్ గా ఏమవుతారు? ఆయన కృష్ణుడి పట్ల ఆకర్షణ చెందుతారు, క్షుద్ధ భక్తుల కింద మారిపోతారు. సిమిలర్ గా చతుష్కుమారులు అనమాట. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కమిష్ట తులసి మకరంద వాయు అంతర్గతేన సవివరం చకార దుష్టం సంక్షోభమక్షర జుషాం అపిచిత్త తన్వో. సో వెరీ ఫేమస్ గా తస్య అరవింద నయనస్య పదారవింద అంటే అరవింద అంటే కలువ పువ్వులు లాంటి నేత్రాలు కలిగిన వాడి యొక్క పాద పద్మముల నుంచి దగ్గర ఉన్న తులసి నుండి వచ్చిన మకరందము ఎప్పుడైతే చతుష్కుమారుల యొక్క నస్సికలోకి ప్రవేశిస్తుందో, ఎప్పుడవుతుందండి? జయ విజయులు గొడవ దగ్గర అవుతుంది. భగవంతుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన యొక్క తులసి దగ్గర వచ్చే మకరందము ఎప్పుడైతే ఈ చతుర్కుమారస్ ముక్కులో ప్రవేశిస్తుందో ఏమవుతుంది? అంతర్గతైన స్వరం చకార దృష్టం, వారి ఇమ్మీడియట్ గా వారి యొక్క హృదయంలో ప్రవేశించి మొత్తము కదిలిపోతుంది. సంక్షోభం, చర్నింగ్, అక్షర జుషాం అంటే బ్రహ్మవాదులు, అపిచిత్త తనువు అని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఈ నిరాకారవాదాన్ని, బ్రహ్మవాదాన్ని వదిలేసి ఇమ్మీడియట్ గా వాళ్ళ యొక్క శరీరము మనసు మారిపోతే కృష్ణ భక్తులుగా మారిపోతారు అనమాట. సో వాస్తవ ప్రభుపాద ఏమని రాస్తారంటే, చూడండి, బ్రహ్మవాదులు రెండు రకాలు. బ్రహ్మవాదులు ఒకటి సో ఇంపర్సనలిస్ట్, అంటే వాళ్ళకి భగవంతునికి రూపం లేదు అని కాదు, నిరాకారవాదులు అనుకోవచ్చు. అంటే వాళ్ళకి భగవంతుడి యొక్క ఆకారం మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఆకారం ఉన్నా సరే వాళ్ళకి నిరాకారమే ఇష్టం. వాళ్ళకి భగవంతుడి రూపం లేదని చెప్పరు వాళ్ళు, కానీ భగవంతునికి వాళ్ళ యొక్క
లైక్ మనం కూడా ఏం చెప్తాం, వైష్ణవం ఏం చెప్తాము, కృష్ణ ఇస్ గో పర్సనల్ యాజ్ వెల్ ఇంపర్సనల్. ఇంపర్సనల్ గా బ్రహ్మజ్యోతి, పర్సనల్ గా భగవంతుడు. సో రెండు ఉన్నాయి. మనం దేనికి ఆకర్షణ చెందుతాము, ఆయన యొక్క పర్సనల్ ఫామ్, భగవాన్ రూపానికి ఆకర్షణ చెందుతాం వైష్ణవులు అనేవాళ్ళు. బ్రహ్మవాదులు అనేవాళ్ళు వాళ్ళు చెప్తారు భగవంతుడికి రూపం ఉంది, పర్సనల్ రెండు ఉన్నాయి. వాళ్ళు ఇంపర్సనల్ అంటే బ్రహ్మజ్యోతికి ఆకర్షణ చెందుతారు, అది బ్రహ్మవాదులు అన్నమాట. సో బ్రహ్మవాదుల్లో ఒకరు నిరాకారవాదులు, అంటే నిరాకారానికి ఆకర్షణ చెందుతారు. రెండో రకం ఏంటంటే మాయావాదులు, వాళ్ళు భగవంతుడికి రూపమే లేదని చెప్తారు. రూపమే లేదు, ప్లస్ జీవి భగవంతుడే మర్చిపోయాడు, అండ్ జీవి కూడా భగవంతుడు అయిపోతాడు. ఎవ్రీవన్ ఇస్ నారాయణ, నేను దేవుడు, నేను ఇవ్వు దేవుడు అంటారు అనమాట. ఇది మాయావాదం. సో దీన్ని మహాప్రభు ఖండిస్తారనమాట. సో నిరాకార బ్రహ్మవాదుల్లో కూడా ఎవరైతే భగవంతుని యొక్క రూపాన్ని ఖండించారో అలాంటి వాళ్ళు ఒక రకంగా అపరాధులు కాదు వాళ్ళు, చతుష్కుమారులు, వాళ్ళ అపరాధులు, వైష్ణవ అపరాధాలు కాదు వాళ్ళు. సిమిలర్ గా సుఖదేవ గోస్వామి వైష్ణవ అపరాధులు కాదు వాళ్ళు, వాళ్ళు బ్రహ్మవాదులు. వాళ్ళకి తెలియదు భగవంతుడి రూపం పట్ల ఆకర్షణ లేదు, కానీ అలాంటి వాళ్ళకి ఏ భక్తుడి యొక్క కృప వలన వారికి భగవంతుని యొక్క రూపం మీదనో, కీర్తన మీదనో, ప్రసాదం మీదనో, లీల మీదనో ఒక్కసారి కనెక్ట్ అయితే వాళ్ళు భక్తులు కింద మారిపోతారని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి అర్థమయ్యేలా చెప్పి తర్వాత అక్కడ నుంచి శ్రీ చైతన్య మహాప్రభు ఫర్దర్ గా వెళ్ళిపోతారు, ముందుకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంటే మహాప్రభు బృందావన్ వైపు పయనిస్తారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు వారణాసి నుంచి వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ వెళ్తారు. వాళ్ళతో పాటు వీళ్ళు ముగ్గురు వచ్చేస్తారు. ఎవరు, తపన్ మిశ్రా, చంద్రశేఖర, రఘునాథ్ భట్ట, రఘు, ఈ బ్రాహ్మణులు అందరూ వచ్చేస్తారు. మహాప్రభు ఏం చెప్తారు, హోల్డ్, మీరు వెయిట్ చేయండి, నేను మళ్ళీ వస్తా, ఇంకొకసారి వస్తానని చెప్పి వాళ్ళు ఆపించేసి మహాప్రభు బలభద్ర భట్టాచారి కలిసి వాళ్ళు ముందుకు పయనం అవుతారు. అటు నుంచి అటు వాళ్ళు ప్రయాగ్ వెళ్తారు, అంటే అలహాబాద్ ప్రయాగ్ లో వెళ్తారు, త్రివేణి సంగమం దగ్గర వెళ్తారు. అక్కడ మహాప్రభు స్వయంగా యమునా నది స్నానం చేస్తారు. అంటే ఎన్నాళ్ళకి శ్రీ చైతన్య మహాప్రభు యమునా నదిలో ఆయన స్నానం చేస్తారనమాట. రైట్. సో యమునా నది బృందావనం నుంచి వస్తుంది కదా, అక్కడ వేణి మాధవ్ దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ వేణిమాల దర్శనం చేసుకుని యమునా నదిలో దిగిన వెంటనే కృష్ణుడు మహాప్రభు తనను తాను మర్చిపోతారు. మర్చిపోవడం వల్ల ఏమవుతుంది, ఆయన నదిలోనే మూర్చిపోతారు. బలభద్ర భట్టాచార్య బలవంతంగా బయటకు ఈడ్చుకొస్తారు అనమాట. మళ్ళీ మహాప్రభు యమునా నది దూకేస్తారు, మళ్ళీ బలభద్ర భట్టాచార్య బయటకు లాక్కొస్తారు అనమాట. ఈ విధంగా మహాప్రభు ప్రయాగ్లో 3 రోజుల పాటు ఉంటారు. ఉండి అక్కడున్న భక్తులకు కూడా కృష్ణ ప్రేమ ఇస్తారు అనమాట. ఇచ్చిన తర్వాత మహాప్రభు ప్రయాగ్ నుంచి ఫర్దర్ గా ముందుకు వెళ్ళి మథుర వెళ్తారనమాట. సో దారిలో ప్రయాగ నుంచి మథుర వెళ్ళే దారిలో కూడా చాలా మంది కలుస్తారు. మహాప్రభులు అందరికీ కృష్ణనామాన్ని, కృష్ణ ప్రేమను ఇస్తారు. ఫైనల్ గా మహాప్రభు మథుర చేరుకుంటారు. మథుర చేరుకున్నాక ఏమవుతుంది, అక్కడ మహాప్రభు ఫస్ట్ అక్కడ విశ్రామ్ ఘాట్ లో స్నానం చేస్తారు. తర్వాత కృష్ణుడి యొక్క జన్మస్థానానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ కేశవ డిటి విగ్రహం చూస్తారు. కేశవజీ విగ్రహం చూసి ప్రణామం చేస్తారు. అక్కడ వెంటనే మహాప్రభు సంపూర్ణంగా పులికిస్తారనమాట. వాస్తవానికి కవిరాజ్ గోస్వామి ఏమని చెప్తారంటే, మహాప్రభు జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు ఆయన ఆనందం 100 రెట్లు ఉండేదంట. నెక్స్ట్ ఆయన బృందావనం వెళ్తున్నప్పుడు ఆయన ఆనందం 1000 రెట్లు ఉండేదంట. ఎప్పుడైతే మధురాలో ప్రవేశిస్తారో 10,000 రెట్లు అంట. సో ఆయన ఆనందం 10,000 రెట్లు. యూ కెన్ ఇమాజిన్ ఎంత ఆనందంలో నృత్యం చేస్తూ ఉంటారు. అలా నృత్యం చేస్తూ ఉంటారు. అక్కడ మథురాలో అందరూ చుట్టూ గుమిగూడేస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి అసలు అని చెప్పి, ఇలాంటిది ఎప్పుడు చూడలేదని చెప్పి. సో అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఎక్కడ యూనిక్నెస్ ఏంటంటే, మహాప్రభుతో పాటు ఒక ముసలాయన వస్తాడు అనమాట. ఆయన మహాప్రభు చూస్తాడు, ఆయన కూడా నృత్యం చేస్తాడు. అంటే ఆయన చాలా ముసలాయన. ఆయన ఎలా నృత్యం చేస్తాడంటే మహాప్రభుతో సరిసమానంగా నృత్యం చేస్తాడు. ఆయన సంపూర్ణంగా అంటే ఫుల్ కృష్ణ ప్రేమలో ఉంటాడు. కళ నీళ్ళు ఆనంద భాష వస్తుంటాయి, నీళ్ళు కులాలలో వస్తుంటాయి, శరీరం పొలికిస్తుంది. అంటే మహాప్రభు కూడా ఆశ్చర్యపోయేలా నృత్యం చేస్తూ ఉంటారనమాట. సో ఆయన హరిబోల్ 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 అని చెప్పి ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు, హరి హరి అని చెప్పి. సో అందరూ ఆశ్చర్యపోతుంటారు. అక్కడ కేశవజీ డిటిసి ఒక పూజారి మహాప్రభు ప్రసాదాలు ఇస్తారనమాట. అక్కడ ఉన్న మథురావాసులు అందరూ కూడా ఇలాంటి సంగీతం ఎప్పుడు చూసి వెరగలేదు అని చెప్పి, ఖచ్చితంగా ఎవరో కాదు, కృష్ణుడే మన ఊరు వచ్చాడు ఈ సన్యాసి రూపంలో చెప్పి అందరూ అనుకుంటారు. ఖచ్చితంగా కృష్ణుడే ఈ వ్యక్తి మహాప్రభు చూడగానే ఖచ్చితంగా సాధారణ వ్యక్తిని ఎవరు అనుకోరు. కృష్ణుడే ఈ వ్యక్తి రూపంలో మన ఊరు వచ్చాడని చెప్పి, మనందరినీ ఉద్ధరించుకో వచ్చారని చెప్పి అందరూ అనుకుంటారు.
తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు కీర్తన అయిన తర్వాత ఆ బ్రాహ్మణ్ చేపట్టుకొని పక్కకు తీసి అడుగుతారు, మీరు ఎవరు అంటారనమాట. మీరు ఇంత వయోవృద్ధులు, ఏజ్డ్ పర్సన్, కానీ ఎంత ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు, మీరు చాలా సరళమైన వ్యక్తి అంటే నేను క్లియర్ గా మిమ్మల్ని చూడగలను. మీరు కృష్ణ ప్రేమలో నిండి ఉన్నారు. నాకు లార్డ్కి అర్థం కాదా? సో కాబట్టి ఇంత దివ్యమైన కృష్ణ ప్రేమ మీ హృదయంలోకి ఎలా వచ్చింది అడుగుతారనమాట. ఎంత దివ్యమైన కృష్ణ ప్రేమ మీ హృదయంలోకి ఎలా వచ్చింది అని అడుగుతారు. దానికి ఆ బ్రాహ్మణుడు ఏమని చెప్తారంటే, కొన్ని సంవత్సరాల కిందట శ్రీల మాధవేంద్రపురి శ్రీల మాధవేంద్రపురి మథుర రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయన మా గృహంలో ఉన్నారు. నాకు కృష్ణ భక్తి గురించి చెప్పి నాకు కొంచెము కృష్ణ ప్రేమ ఆయన ఇవ్వడం జరిగింది అని చెప్పి మా ఇంట్లో ప్రశాంతి తీసుకున్నారు. తర్వాత ఆయన ప్రశాంతి తీసుకొని తర్వాత ఆయన గోవింద్ కుండికి వెళ్ళడము, కృష్ణుడు రావడము, గోపాల్జీ విగ్రహాన్ని ఆ ఆయన గోవర్ధన్ మీద ప్రతిష్ఠ చేయడం, ఇదంతా జరుగుతుంది. అంత స్టోరీ అని చెప్తారనమాట. ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, మహాప్రభు వెంటనే ఆ బ్రాహ్మణుడికి సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. సుని ప్రభు కైలే తారా చరణ వందన, భయపడ ప్రభు పయ పడిల బ్రాహ్మణ. మహాప్రభు ఇమ్మీడియట్ గా సాష్టాంగ ప్రణామం చేసి ఆ బ్రాహ్మణుడు పాదాలు పడిపోతారు. ఆ బ్రాహ్మణుడు భయపడిపోతారు అనమాట. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తారు, ఆయన కూడా ఇమ్మీడియట్లీ చైతన్య మహాప్రభు పాదాలు పడుచుకున్నారు అనమాట. భయపడిపోతారు అనమాట. అప్పుడు మహాప్రభు చెప్తారు, మీరు నా యొక్క గురువు స్థానంలో ఉన్నారు, నేను మీ శిష్యు లాంటి వాడిని, కాబట్టి దయచేసి మీరు నాకు ప్రణామం చేయకూడదు అంటారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటారు, ఏం చెప్తున్నారండి, మీరు ఒక సన్యాసి, సాధారణ గృహస్థుని నేను, కానీ ఒకటి అర్థం కావట్లేదు, నేను మీ యొక్క కృష్ణ ప్రేమను చూస్తున్నాను, కృష్ణ భక్తిని మేము చూస్తున్నాను, మీరు నా గురించి అడుగుతున్నారు కానీ నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రదర్శిస్తున్న ఈ కృష్ణ ప్రేమ అనేది సాధారణ విషయం కాదు. ఈ లోకంలో ఎవరు కని విని ఎరిగి ఉండదు. ఖచ్చితంగా మీకు శిలా మాధవేంద్ర పురితో ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఆయనతో సంబంధం లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే కృష్ణ ప్రేమను ప్రదర్శిస్తున్నారో అందులో 1% కూడా 1% ఆఫ్ ద లవ్ దట్ యుర్ ఎగ్జిబిటింగ్, అందులో 1% కూడా సాధారణ వ్యక్తి అంత కృష్ణ ప్రేమ పొందలేడని చెప్తారనమాట. చూడండి బ్రాహ్మడికి ఎంత నమ్మకము, మీరు ఎంత కృష్ణ ప్రేమ ప్రదర్శిస్తున్నారంటే ఖచ్చితంగా మీకు మాధవేంద్ర పురితో ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అంటారనమాట. ఇమ్మీడియట్ గా బలభద్ర భట్టాచార్య అంటారు, మొత్తం చెప్తారనమాట. మహాప్రభు ఎవరో కాదు, స్వయాన శిల ఈశ్వరపురి వారి యొక్క శిష్యుడు అని, ఈశ్వరపురి మాధవేంద్రపురి యొక్క శిష్యుడు అని చెప్తారనమాట. ఇమ్మీడియట్ గా బ్రాహ్మణుడు ఆనందపడతారు, ఓ మీరు మాధవేంద్రపురి యొక్క గ్రాండ్ డిసైపుల్ అంటే పరమ శిష్యుడు యొక్క శిష్యుడు అనమాట. వెంటనే మళ్ళీ నృత్యం చేస్తారు. అంటే మైడియాలో దయచేసి మా ఇంటికి రండి అని చెప్పి మహాప్రభు తన ఇంటికి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్లి మహాప్రభు అన్ని విధాలు సేవలు చేస్తారు. వెంటనే ఆయన అంటారు బలభద్ర భట్టాచార్యులు, దయచేసి మీరు మహాప్రభుకి మా ఇంట్లో ప్రసాదం తయారు చేసి మహాప్రభు పెట్టండి అంటారు. దానికి మహాప్రభు అంటారనమాట, అరే శ్రీల మాధవేంద్రపురి స్వయాన మీ ఇంట్లో మీ చేతులు ప్రసాదం తిన్నారు కాబట్టి అంత గొప్ప వ్యక్తి మీ చేతి ప్రసాదం తిన్నప్పుడు నేను తినకూడదు. యద్యద్ ఆచరది శ్రేష్ఠ సత్తేవ తరోజన, సయద్ ప్రమాణం కుడితే లోక సనువర్తతే. గొప్ప వాళ్ళు ఏదైతే చేస్తారో సగటు మనుషులు అదే ఫాలో అవుతారు. గొప్ప వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ సెట్ చేస్తారో సాధారణ వ్యక్తులు కూడా అదే ఫాలో అవుతారని చెప్తారు అనమాట. దానికి అంటే ఎందుకు అంటారంటే మహాప్రభు ఆ వ్యక్తి సనోడియా బ్రాహ్మణ్ అనమాట. సనోడియా బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణుల్లో తక్కువ జాతి. ప్రభుపాద భాష్యంలో రాస్తారు, వాస్తవంగా వైశ్యాస్ లో కూడా మార్వాడీస్ అని ఉంటారు, అగర్వాల్స్ అని ఉంటారు, ప్లస్ ఇంకా 2 ఉంటారు అనమాట. సో అందులో అగర్వాల్స్ అనే వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటాయి, మిగతా 2 వైశ్య కేటగిరీ వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు. సో బ్రాహ్మణులు అనే వాళ్ళు వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తారంట. సో అగర్వాల్స్ అనే వాళ్ళకి ఒక రకమైన బ్రాహ్మణులు మార్గనిర్దేశం చేస్తారు. మిగతా వైశ్యాస్ లో ఉన్న మిగతా లోవర్ కమ్యూనిటీస్ కి వాళ్ళకి వేరే బ్రాహ్మణులు మార్గనిర్దేశం చేస్తారు. అంటే సరోడియ బ్రాహ్మణ్స్ అంటే వాళ్ళు అనమాట. కాబట్టి బ్రాహ్మణుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇందులో బ్రాహ్మణులు ఇది లోవర్ కేటగిరీ. కాబట్టి ఆ వ్యక్తి ఏమంటాడు, ఆ సరైన బ్రాహ్మణు బలభద్ర భట్టాచార్య ఉండమని చెప్తాడు, ఎందుకంటే నాకు అర్హత లేదు అని చెప్పి. కానీ మహాప్రభు ఏమంటారు,
స్వయాన మాధవేంద్రపురి మీ ఇంట్లో ప్రసాదం తీసుకున్నారు, మీ చేతి వంట తిన్నారు, కాబట్టి నాకెందుకు ప్రాబ్లం, కాబట్టి నేను మీ చేతి వంట తినాలనుకుంటున్నాను అని చెప్పి మహాపురుషు చెప్తారనమాట. ఎందుకంటే ఎంత కృష్ణ భక్తి, ఎంత కృష్ణ ప్రేమ పొందిన మీకన్నా ఎక్కువ ఎవరు అర్హులు? మీ చేతి వంట తిని నాకు కృష్ణ భక్తి వస్తారని చెప్తారు మహా. సో వాస్తవానికి ఇది వాస్తవం. మనం తీసుకున్న ప్రసాదం ఎవరు వండుతున్నారని చాలా చాలా ముఖ్యం. ఆ కిచెన్ వంటగాడి యొక్క కాన్షియస్నెస్ సరిగ్గా ఉంటే ఆ ప్రసాదం చాలా చాలా పవిత్రంగా ఉంటుంది. అది మన యొక్క కాన్షియస్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆహార శుద్ధి సత్వశుద్ధి, రైట్. సో వండేవాడి యొక్క కాన్షియస్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కూడా కుక్స్ ని మనము ఆనందంగా ఉంచాలి. వాడు ఏడుస్తూ వండితే మనకు కూడా అదే ఏడుపు వస్తుంది అనమాట. వాడు కోపంలో వండుకుంటూ చిరాకులు వండితే మనకు కూడా ప్రతిదానికి కోపాలు చిరాకులు వస్తాయి. శ్రీల ప్రభుపాద్ చాలా సార్లు చాలా టెంపుల్ ప్రజలు చెప్తారు, ప్రభుపాద్ మా టెంపుల్లో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ప్రభుపాద్ చెప్తారు, గో టు కిచెన్ అండ్ సీ హౌ థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్. వెళ్ళి కిచెన్ లో చూడు ఎలా ఉందో చూడు అంటారు అనమాట. ఎందుకంటే కిచెన్ అనేది స్థిరంగా లేకపోతే మొత్తం కమ్యూనిటీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇది వాస్తవం, ఇది వాస్తవం. కాబట్టి ఏదో ఎవరిని తెచ్చి వండించడం కాదు, వాస్తవంగా ప్రసాదం ఎవరు చేస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. సో ఎనీహౌ, సో మహాప్రభు ఏమంటారు, దయచేసి నేను మీ చేతి వంట తినాలనుకుంటున్నాను, నాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి అని చెప్తారు అనమాట. సో అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్స్, అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటారనమాట, వాస్తవానికి మీకు ప్రసాదం తయారు చేయడం అనేది నాకు అదృష్టం అని మీరు వాస్తవంగా ఆల్రెడీ అర్థమవుతుంది. మీరు స్వయంగా దేవాది దేవుడు, స్వయం కృష్ణుడు, కాబట్టి మీకు నియమ నిబంధనలు అంటే ఉండవు. భగవంతుడు ఏమైనా చేయొచ్చు. కానీ నా బాధ ఏంటంటే మీరు నా చేతి వంట తింటే ఇక్కడ లోకులు కాకులు లాంటి వాళ్ళు మిమ్మల్ని నిందిస్తారు. ఒక సన్యాసి అయి ఉండి ఇలాంటి ఒక అధమజాతి వ్యక్తి యొక్క ఇంట్లో తింటున్నాడు, వారి చేతి కూడా తింటున్నాడు చెప్పి నిందిస్తారు. కాబట్టి అందుకని నేను ఆలోచిస్తున్నాను అని చెప్తారనమాట. అది వీళ్ళని తట్టుకోలేని అంటారు. అక్కడ భక్తి సిద్ధార్థ ఠాకూర్ భాష్యంలో అంటే ఏం చెప్తారంటే, వాస్తవానికి సేమ్ చెప్తారు, శుద్ధ భక్తులు అనేవాళ్ళు గొప్ప బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాడైనా సరే ఒకవేళ అతని భక్తుడు కాకపోతే తినరు. అండ్ బ్రాహ్మణుడు కాకపోయినా సరే అతను వైష్ణవుడు అయితే హ్యాపీగా తింటారు. కాబట్టి కులము జన్మ అనేది వైష్ణవత్వానికి అంత ముఖ్యం కాదు. అండ్ ఈ విషయాన్ని సరస్వతి ఠాకూర్ చాలా స్ట్రాంగ్ గా స్థాపించారు. దానికోసం ఎంతో మంది బ్రాహ్మణులతో ఆయన గొడవ పడ్డారు కూడా అని చెప్పి. చాలా మంది బ్రాహ్మణులు సరస్వతి ఠాకూర్ చంపాలని కూడా ట్రై చేశారనమాట. ఎందుకంటే సరస్వతి ఠాకూర్ స్ట్రాంగ్ ప్రీచింగ్ చేశారు, చెప్పారు కృష్ణుడు ఎవడి జన్మ హక్కు కాదు, ఎవరైతే కృష్ణుని ప్రేమిస్తారో అతనే గురువు, అంతే తప్ప గురువు అంటే కేవలము వంశపారంపర్యంగా వస్తున్నది కాదు అని చెప్పి సరస్వతి ఠాకూర్ చాలా తీవ్రంగా దాన్ని ప్రతిఘటిస్తారనమాట. సో అప్పుడు మహాప్రభు చెప్తారు, ఏమని చెప్తారంటే, చూడు ఓ బ్రాహ్మణ, వాస్తవానికి వీళ్ళు ఎక్కడ తినకూడదు వాళ్ళు అక్కడ తినకూడదు అని ఎవరు చెప్పారు చెప్పండి? శాస్త్రాలు చెప్పారు. అండ్ శాస్త్రాల సంగతి అంటారా? మహాప్రభు సంగతి చెప్తారే, వేదాలు పురాణాలు మరియు ఋషులు ఈ విధంగా వీళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకే అగ్రిమెంట్ ఉండదు. శాస్త్రాల్లో వాటికే పరస్పర విరోధాభాసాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క స్టాండర్డ్ రిలీజియస్ ప్రిన్సిపల్ చెప్తుంటుంది. కాబట్టి కానీ నిజమైన రిలీజియస్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక శుద్ధ భక్తుడి యొక్క జీవన చరిత్ర నుంచి, అతడి యొక్క వ్యవహారం నుంచి నిజమైన రిలీజియస్ ప్రిన్సిపల్ అంటే ధర్మ సిద్ధాంతాలు మనం తెలుసుకోవాలి అని చెప్తారనమాట. ధర్మ స్థాపన హేతు సాధుర వ్యవహార పూరి గోస ఏ ఆచరణ సయి ధర్మసార. మహాప్రేమ అంటే ఇది చాలాసార్లు ప్రభుత్వం చెప్తారు, ధర్మ స్థాపన హేతు సాధురే వ్యవహారం. అంటే ఒక సాధువు యొక్క వ్యవహారం నుంచి ధర్మం అనేది యాక్చువల్ ధర్మ సిద్ధాంతాలు స్థాపన అవుతాయని చెప్పి. అంటే పూరి గోసాయి ఏరా, పూరి అంటే ఇక్కడ మాధవేంద్ర పూరి. సో మాధవేంద్ర పూరి వారి యొక్క ఆచరణ ద్వారా ఇక్కడ సెయ్యి ధర్మ స్థాపన పడింది. మాధవేంద్ర పూరి యొక్క ఇక్కడ ఏం ఆచరించారు ఆయన? ఒక శుద్ధ భక్తుడైతే ఆ వ్యక్తిది అంత గొప్ప జన్మ కాకపోయినా సరే ఆ వ్యక్తి ఇంట్లో ప్రసాదం తీసుకున్నారు, సేవ తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ నా సంపాదించిన వరకును ఏది ధర్మము అంటే మాధవేంద్రపురి ఏం చేశారో అదే ధర్మం.
ఉం? అదే ధర్మం అని చెప్పి, ఎందుకంటే ఆ మహాజన్స్ మనం ఫాలో అవ్వాలని చెప్పి. అప్పుడు మహాప్రభు ఫర్దర్ శ్లోకం చెప్తారు అనమాట. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న అని చెప్పి, నాశ్వా ఋషియస్య మతం న భిన్నం. ఉం. ధర్మస్య తత్వం నితి ధర్మస్య తత్వం నిహితం గుహాయ. నెక్స్ట్ ఏంటది, మహాజనం ఏన గతాసపంత. సో ఈ శ్లోక మహాప్రభు చెప్తారు, ఇది మహాభారతంలో వస్తుంది. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న అంటే ఏంటంటే, ఈ యొక్క రకరకాల నియమ నిబంధనలు ఇవన్నీ శాస్త్రాల్లో అనేకం ఉన్నాయి, దేనికి కూడా కంక్లూజన్ ఉండదని చెప్తారు అనమాట. కాబట్టి కేవలం శాస్త్ర చదవడం ద్వారా కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏమి ఉండదని చెప్తున్నారు మహాప్రభు. మరియు ఏం చెప్తున్నారు, నాసా ఋషి యస్య మతం న భిన్నం. అదే విధంగా ఒక గొప్ప వ్యక్తి వాడి ఒక ముని, ఈ ముని యొక్క అభిప్రాయం ఆ మునికి నచ్చదు, ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి, అది కూడా ఏం కాదు. సో మరి ఏంటంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయం. నిజమైన ధర్మం ఎక్కడ ఉంటుందంట, ధర్మస్య తత్వం, నిజమైన ధర్మము తత్వం ఎక్కడ ఉంటుందంట, నిహిత గుహాయ. గుహాయ అంటే ఆ భద్రంగా ఉంటుందంట. ఎక్కడ? శుద్ధ భక్తుడి యొక్క హృదయంలో భద్రంగా ఉంటుందంట. అందుకనే మహాజనో ఏన గతాస పంత. అందుకనే మహాజనుల్ని మనం పాటించాలి. వాళ్ళని పాటించినప్పుడు ఆటోమేటిక్ గా సమస్త ధర్మాల యొక్క సారాన్ని మనం పాటిస్తున్నట్టే అని చెప్తున్నారు మహాప్రభు. సో ప్రభుపాద భాషను రాస్తారు మహాజనాస్ అని చెప్పి. సో మహాజన అంటే గ్రేట్ పర్సనాలిటీ. భౌతికవాది మహాజనులు అంటే ఎవరు? స్పోర్ట్స్ స్టార్లు, ఫిల్మ్ స్టార్లు. ఇంకా చెప్పాలంటే భౌతికవాది కంటే ఎవడైతే కావో పియో యాష్కర్ ఫుల్ గా లైఫ్ ని, ఇంద్రియాలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు, అలాంటి వాళ్ళు కొంతమంది మహాజనులు. అరే వాడు చూడ అంత ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి. కానీ భక్తులకి మహాజనులు ఎవరు? ద్వాదశ మహాజన. స్వయంభూ నారద శంభు, కుమార కపిలమను, ప్రహ్లాదో జనకో భీష్ము, బలిర్ వయాసాకీర్ వయం. వయం అంటే ఇక్కడ యమరాజు అనమాట చెప్తారు. సో ఈ 12 మంది మహాజనాస్ అనమాట. ఎందుకంటే వారికి సమస్త ధర్మాల యొక్క సారం తెలుసు అని చెప్పి. సో మన గౌడీ వైష్ణవంలో మహాజనాస్ అంటే ఎవరు? మాధవేంద్రపురి, ఈశ్వరపురి, సార్వభౌమ భట్టాచార్య, స్వరూప్ దామోదర్. ముఖ్యం ఇంకా ఈజీగా చెప్పాలంటే షడగోస్వామిస్. సో వీళ్ళు మనకి మహాజనులు అనమాట. ముఖ్యంగా మనందరం ఎవరు? రూపానుదాస్, రూప గోస్వామి వారి యొక్క అనుచరులు మనం. సో మనకి ముఖ్యంగా హూ ఈజ్ అవర్ మహాజన, నంబర్ 1 మహాజన అంటే రూప గోస్వామి. ప్రభుపాద చెప్తారు రూపానుదాస్. ఆఫ్ కోర్స్ ఇంకా చెప్పాలంటే ప్రభుపాదుల వారే మనకి మహాజన, ఎందుకంటే మహాజన్ ఫాలో అయ్యేవాడు ఇంకో మహాజన్ కాబట్టి. సో మహాప్రభు ఇక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు ఏది రైటు ఏదో మీట తినొచ్చా లేదా అనేది ఎవరు చెప్తారు? శాస్త్రాలు అంటారా? ఒక్కొక్క శాస్త్రం ఒకటి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఋషులు బయట వాళ్ళు అంటారా? వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక ఫిలాసఫీ ఉంటుంది. కానీ వాస్తవంగా ఏది ధర్మం ఏది అధర్మం అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఒక వైష్ణవుడి ఒక మహాజనుడి యొక్క వ్యవహారం ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీ విషయంలో పూరి గోస్వామి మీ ఇంట్లో ప్రశాంతి తీసుకోవడం అనుచితం, అదే ఉచితం అనుకున్నారు కాబట్టి నేను కూడా ఆ విషయంలో సందేహపడను చెప్పి అంటారన్నమాట. దానికి బ్రాహ్మణుడు చాలా ఆనందపడి ఏం చేస్తారు, హ్యాపీగా చైతన్య మహాప్రభుకి ప్రసాదం తయారు చేసి వడ్డిస్తారు. అంటే ఆ న్యూస్ మొత్తం చేరిపోతుంది. మథుర సనోడియ బ్రాహ్మణ ఉన్న ఇంటికి 1,000 మంది మథురా వాసులు అందరూ గుమిగొడతారనమాట. వెంటనే మహాప్రభుని బయటకు వచ్చి అందరికీ చెయ్యని చెప్తారు, హరి హరి అనమంటారు అనమాట. వాళ్ళందరూ హరి హరి అంటారు అనమాట. కృష్ణ కృష్ణ అంటారు, వాళ్ళందరూ కృష్ణ కృష్ణ అంటారు. ఈ విధంగా కేవలం ఆ చేత హరి హరి కృష్ణ కృష్ణ చెప్పించే వాళ్ళందరినీ కృష్ణ ప్రేమలో ముని తేలడ చేస్తారనమాట. అక్కడి నుంచి శ్రీ చైతన్య మహాప్రభు బృందావన్ బయలుదేరుతారు. అది మనం రేపు చర్చించుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. వంతరా శ్రీమద్ భాగవతం కి జయ, శిల ప్రభుపాద కి జయ, సంవేత భక్తవృంద కి జయ, వితాయక ప్రేమానంద. హరే కృష్ణ.